మీడియా మిత్రులందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గత 2 రోజుల క్రితం మాజీ శాసనసభ్యుడు ఆశన్న గారి జీవన్ రెడ్డి మాట్లాడినటువంటి భాష, మాట్లాడినటువంటి విధానాన్ని చూసినటువంటి ఈ నియోజకవర్గ ప్రజలు ఇంత చిత్తుగా ఓడగొట్టి బుద్ధి చెప్పినా ఇంకా ఆయనకు బుద్ధి రాలేదనేటువంటి విధంగా యావత్ ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఇలా మా గ్రామానికి చెందినటువంటి రాకేష్ రెడ్డి గురించి నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడు, అవినీతి గురించి మాట్లాడు. వ్యక్తిగతంగా రకరకాల అభూత కల్పనలు, అబద్ధాలు, బట్టగాల్చి మీదేయడం, ఈ రకమైనటువంటి మాటలతో రాకేష్ రెడ్డిని అంకాపూర్లో చెట్టుకు కట్టేసినని చెప్పిండు. ఏ చెట్టుకు కట్టేసిండో చెప్పినోడెవడో అన్నోడెవడో వాడి ఇక్కడికి రావాలని చెప్పేసి ఇలా గ్రామస్తులందరూ అడుగుతా ఉన్నారు. మా గ్రామంలో మేము 3000 మంది మద్దతు ఇచ్చి 4000 ఓట్లుంటే 3000 పైచీలకు ఓట్లేసి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించినటువంటి వ్యక్తిని చెట్టుకు కట్టేసిండనేటువంటి మాట ఏదైతే ఆశన్న గారి జీవన్ రెడ్డి చెప్పిండో దానికి వెంటనే క్షమాపణ చెప్పాలా. కట్టేసిన చెట్టు ఏదో చెప్పినటువంటి వ్యక్తి ఎవడో దానికి వెంటనే జీవన్ రెడ్డికి క్షమాపణ ఇవ్వకపోతే బాగుండదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా కుటుంబం గురించి, భార్యల గురించి రకరకాలుగా మాట్లాడడం ఏదైతుందో సభ్య సమాధానం తలదించుకునే విధంగా అదే రాకేష్ రెడ్డి నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి, నీ తల్లి గురించి, నీ తండ్రి గురించి మాట్లాడితే ఏమవుతుంది? సంస్కారం నేర్చుకో. ఫస్ట్ సంస్కారం నేర్చుకొని రాజకీయాల్ని హుందాగా నడిపే విధంగా చూడండి. విమర్శ ఉంటే సద్విమర్శ చేయాలి తప్పితే కుటుంబం గురించి మీరు అభివృద్ధి గురించి మాట్లాడండి, అవినీతి గురించి మాట్లాడండి. అభివృద్ధికి అవినీతి గురించి మాట్లాడితే ప్రజలు దాని గురించి ఆలోచిస్తారు. కానీ కుటుంబాల గురించి, ఆడవాళ్ళ గురించి, కుటుంబ పిల్లల గురించి ఏ రకంగా మాట్లాడుతున్నావో ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. నువ్వు ఇదే రకంగా మాట్లాడితే ఇటువంటి మనం 2 సార్లు ఎన్నుకున్నామా అనేటువంటి బాధలు ప్రజలున్నారు. ఇప్పటికే మళ్ళీ నిన్న ఆర్మూర్ ప్రాంతాన్ని కూడా రానిచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. సరిపోతుందా? ఇంకా ఒకరు మాట్లాడతారు. బాబు మా ఎక్స్ సర్పంచ్ రవి మాట్లాడతారు. తెలుగు రాష్ట్రాల్లో మా ఊరు ముద్దుబిడ్డ రాకేష్ రెడ్డికి వస్తున్న ఆదరణను చూసి 2 సార్లు ఓడిపోయిన చిత్తుగా ఓడిపోయిన అతనికి ఏం చేయాలో తోయక అతను మాట్లాడే మాటలు ఒక్కటి కూడా ఇంచమెత్తు. ఆయన మా రాకేష్ రెడ్డి ఎలాంటి వ్యక్తి అంటే ఈయన కొంచెం లిక్కర్ రాగి ఆయన దగ్గరకు కూడా మాట్లాడు. అలాంటి వ్యక్తిని డ్రగ్స్ వాడుతున్నావు, నువ్వు కోకేన్ వాడుతున్నావు. ఆయన మతి భ్రమించింది. మేము ఒకటే చెప్తున్నాము, నువ్వు మా ఊరోడు అని చెప్తున్నావు. నువ్వు మా ఊరోడు ఎప్పుడైనా మాకు తెలియదు. ఈ ఊరోళ్ళకే అంకాపురం అని చెప్తున్నాడు ఆయన. ఇలాంటి మాటలు ఎప్పుడన్నా మాట్లాడితే ఏదన్నా తిన అన్నట్టు ఏదన్నా నువ్వు నిజం ఉంటే మాట్లాడేదన్నా. కానీ ఒక చిన్న పిల్లలు ఓటర్ల కాడ ఏదైనా అబద్ధాలు ఆడతారు చూడ, ఆ విధంగా ఆయన అట్లా మాట్లాడు. ఇక ముందు ఎప్పుడైనా అలా మాట్లాడితే మాత్రం నీ ఇంటికి వస్తాం మేము ఊరోళ్ళందరూ. నువ్వేందో మేమేందో చూసుకుందాం. మా సంఘం గురించి మాట్లాడు. మా సంఘం గురించి అయినా తెలుసు. నీ స్థాయి కాదు మా గురెడ్డి సంఘం గురించి మాట్లాడేంత. లేని అబద్ధాలు చెప్పుడు. జీవన్ నువ్వు ఇప్పటికన్నా మారి ఇంకోసారి మాత్రం రాకేష్ రెడ్డి గురించి ఏదైనా మాట్లాడితే మా గ్రామస్తులం మాత్రం ముందుగా మీడియా మిత్రులకు నమస్కారములు. జీవన్ రెడ్డి గారు మాట్లాడిన పద్ధతి బాగలేదు. ఆయన మా ఊరివాడు కాడు, మా ఊళ్ళో పెట్టలే, మా ఊళ్ళో పుట్టలేడు, పెరగలేడు. రాకేష్ రెడ్డి గారిని చెట్టు కట్టేసి కొట్టిరన్నది అబద్ధము. ఒకవేళ ఇట్లా అబద్ధాలు ఆడితే ఆయననే చెట్టు కట్టేసి చెప్పులు మెడలేసి కట్టేసి శిక్ష చేస్తాం. మా ఊరి ప్రజలము ఊరందరం ఐక్యమత్య ఉన్నాం. మా లోపల మాకు ఎలాంటి చిచ్చు పెట్టకుండా ఇంకోసారి అబద్ధం మాట్లాడకుండా చూడాలి జీవన్ రెడ్డి గారు. ఇదే హెచ్చరిస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలందరినీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఏదైతే 2 రోజుల కిందట ఆర్టీవీ మీడియా కింద భాషణ గారి జీవన్ రెడ్డి గారు మాజీ ఉంటుంది ఏవైతే సంచలన వ్యాఖ్యలు చేసిందో ఈ అంకాపూర్ గ్రామ ప్రజల తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. జీవన్ రెడ్డి గారు ఈ అంకాపూర్ మికెలను పోతావు అక్కడ నడి పోవాలని నాపేస్తాం. ఖబర్దార్ జీవన్ రెడ్డి రాకేష్ రెడ్డి అన్న గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. తన ఎంతోమందికి సహాయం చేశాడు, ఎంతోమంది కుటుంబాలను ఈరోజు తీర్చిదిద్దాడు, చాలామందిని కూడా అభివృద్ధి పథంలో అందులో ముఖ్యంగా మాలాంటి కుటుంబాలను ఇక్కడ చాలా అందులో మా కుటుంబాలు కూడా ఉన్నాయి. కనీసం 10 సంవత్సరాలు ఉన్నావు ఈ అంకాపూర్లో ఒక పట్టుమట్టు 10 రూపాయలు ఇచ్చే నైతిక హక్కు నీకు లేదు. అటువంటిది తన అంత వేల లక్షల కోట్లు తయారు చేసిన ఈరోజు అమెరికా వెళ్తున్నాడు, ఆస్ట్రేలియా వెళ్తున్నాడు, లండన్ వెళ్ళి అంకాపూర్ నువ్వు ఎలా మాట్లాడగలుగుతావు? రాకేష్ రెడ్డి గారు ఇంకోసారి ఇట్లా మాట్లాడుతూ అంటే ఈ అంకాపూర్లో నీ ఇంటికి ముట్టడిస్తాము, నీ ఇంటికి రానియ్య. ఫస్ట్ ఈ అంకాపూర్ ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే నైతిక హక్కు నీకు లేదు. ఖబర్దార్ జీవన్ రెడ్డి. మీరు కంప్లైంట్ చేయొచ్చు కదా. కంప్లైంట్ అవసరం లేదు, విషయం స్పష్టంగా ప్రజలకు చెప్పాలనుకుంటున్నాము. కంప్లైంట్ చేయడం కంప్లైంట్స్ ఇబ్బంది కాదు కదా. ఇంకా కంప్లైంట్ చేయడం అనేది అది కరెక్ట్ కాదు. విషయం ఏంటంటే ప్రజాస్వామ్యంలో పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోవాలి. నువ్వు ఫ్రస్ట్రేషన్లు ఉంటే ఉండు, ఫ్రస్ట్రేషన్ అని ఇంట్లో ఉండు, కానీ ఆ ఫ్రస్ట్రేషన్ని ఇంకోల మీద పెడతాంటే మంచి పద్ధతి కాదు. లీగల్గా అదే అడుగుతున్నాను కదా. గట్టిగా మాట్లాడే మంచి సిద్ధాంతంతోనే ఉన్నాడు. దేవుడి గుళ్ళు కట్టిస్తే పైసలు దానం చేసిండు, 1 లక్ష 2 లక్షలు బ్యాంకు డిపాజిట్ చూపించిండు, 30,000 మెజార్టీతో ఎమ్మెల్యే గెలిచిండు. ఆ అన్న జీవన్ రెడ్డి అంటున్నాడు ఆ పిల్లగాడ 2 మాటలు ఎమ్మెల్యే చేసి దొంగ లంగా లప జీవన్ రెడ్డి తీసుకెళ్ళ లేడాడు. రాకేష్ రెడ్డి అన్నాడంటే చెట్టు కొట్టిండు, అది కొట్టిండు, ఇది కొట్టిండు. ఆన్యం మొన్న కారు మీద పోతే కొట్టిండు. అది చెప్పలేదు, కొడతామంటే 2 రోజుల కింద మాట ఇచ్చిండు. కానీ అక్కడికి అయినా దొంగ గుణంకు దొంగ మాటలు వస్తున్నాయి. కానీ రాకేష్ అట్లాంటి గుణం ఇట్లా కట్టేసుకుంటూ మంచి ఓటర్ 30,000 ఓట్లతో ఈ ఊళ్ళో కూడా 3,000 ఓట్లతో గెలిపించాడు. ఎక్స్ సర్పంచ్ రాజన్న. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.